గ్రేటర్ వార్లో గెలిచిన టీఆర్ఎస్ కార్పొరేటర్లు మంత్రి కేటీఆర్ కు స్పెషల్ గా థాంక్స్ చెప్పారు. ఇంటికి వెళ్లి కలిసి అభినందించారు. తమ గెలుపులో కేటీఆర్ కీలకంగా నిలిచారని, పార్టీకి ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు కార్పొరేటర్లు. ఈరోజు నాకు మా దైవం కేటీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈరోజు సెటిలర్స్తో నేనే నడిచానండి. ఈరోజు నా గెలుపులో కూడా వారు నా ఎంట నడిచారు. ప్రతి సెటిలర్కి ధన్యవాదం తెలియజేస్తూ ఇవాళ మనకి ఎవరికి ఏం కష్టాలు సెటిలర్స్కి మనకు ఉందాల నాయకత్వం కేటీఆర్ గారే. వారు అభివృద్ధి బాటలో నడవబోతున్నారు. వారి నాయకత్వంలో మనం ముందుకెళ్తాం. ఎంతోమంది సెటిలర్స్ అయితే అడుగుతున్నారండి, మన కేటీఆర్ లాంటి నాయకుడు రావడం చాలా గొప్ప విషయం చెబుతున్నారు వారు. ఉద్యమకారులను దృష్టిలో ఉంచుకొని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లి వాళ్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి బంగారు చిలకనగర్గా తీర్చిదిద్దుతాననేసి చిలకనగర్ ప్రజలందరికీ పేరు పేరున నాకు ఓటేసి గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోయినసారి కూడా మరి కార్పొరేటర్ చేయడం జరిగింది. మరి ఈసారి మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మరి నాకు అవకాశం ఇచ్చి జేవట ప్రాంతంలో బరిలో దింపారు. వారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. జేవటలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మరి ఎమ్మడి తీరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మేము దాదాపు 70 కోట్ల వరకులు చేయడం జరిగింది. ఈసారి మాకు బస్ డిపో, ప్రభుత్వ ఆసుపత్రి మాకు అవసరం ఉంది. అవి కూడా ఖచ్చితంగా ప్రజలకు చేస్తామని మనం చేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారికి, అలాగే కేటీఆర్ సార్, కవితక్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందులో డివిజన్ నెంబర్ 92 ఆయన సొంత డివిజన్ కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడే సార్కి వెళ్ళి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సార్ ప్రత్యేకంగా నా లోకల్ కార్పొరేటర్ ప్రత్యేకంగా నన్ను ధన్యవాదాలు, హ్యాపీగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ వెంకటేశ్వర కాలనీ ప్రజలు ఎలాగైతే నన్ను మెజారిటీతో గెలిపించారో అదే నమ్మకంతో నేను వాళ్ళకి అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటున్నాను. చేతలు నాకు అవకాశం ఇచ్చే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. నా గెలుపుకి తోడ్పడ్డ, సహాయపడ్డ డివిజన్ ప్రజలందరికీ కూడా చాలా సహకరించారు. నాకు వీళ్ళకి ఎటువంటి సమస్యలు, ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు ఉన్నా కూడా తప్పకుండా నా వరకు అవగాహన తీసుకురావాలనేసి అందరినీ కోరుతున్నాను. నా వంతు కృషి తప్పకుండా చేస్తాను. ఉన్న ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నాం కాబట్టి నా వంతు ప్రభుత్వం నాకు సహకరించిన టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కేటీఆర్ గారు ఇప్పుడు మన డివిజన్లో ఉన్న సమస్యలన్నీ తీర్చాలని చెప్పారు. నేను కూడా దానికి సమ్మతించాను. ఖచ్చితంగా మా డివిజన్లో ఉన్న ఇబ్బందులన్నీ తొలగించి మా డివిజన్ అన్ని డివిజన్లో కల్లా మంచి డివిజన్లో తీర్చిదిద్దాలని హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా నా ఈ విజయాన్ని వెనుక ప్రజలు మరియు మన కేసీఆర్ గారు తలపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే కారణము. నేను నా సీట్ని సీఎం కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇస్తున్నాను.